వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. యేసే పరిష్కారం వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాము. మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ప్రార్థన మనకు శక్తి, ప్రార్థన మనకు దీవెన, ప్రార్థన మనకు భాగ్యం. ప్రార్థన మనలను దేవునితో అనుసంధానం చేసి నిలుపుతుంది. ప్రార్థనా జీవితం పెరగాలి. ప్రతి విశ్వాసి ప్రార్థించుట అభ్యాసం చేయాలి. ప్రార్థనకై సమయాన్ని కేటాయించుకోవాలి. ఇవి ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మా ప్రేక్షకులను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థనాత్మ చేత నింపండి. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు తన ప్రియ శిష్యుడైన తిమోతికి వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 3వ వచనము, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షిస్తూ నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచారం ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవిస్తున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకెలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్మొచ్చు ఉన్నాను. ఇంగ్లీష్లో కూడా చదువుతాను. I thank God whom I serve, as did my ancestors, with a clear consciousness, as I remember you constantly in my prayers night and day. As I remember your tears, I long to see you, that I may be filled with joy. I am reminded of your sincere faith, a faith that dwelt first in your grandmother Louise and your mother Eunice, and now I am sure dwells in you as well. అర్థమైందా? ఇది మనం చదువుతుంటే ఎట్లుందంటే ఒకదానికొకటి కనెక్షన్ను. ఏమిటి, నీ కన్నీళ్లు చూశాను ఆనందిస్తున్నానంటాడు, నీ కన్నీళ్లు చూసి నిన్ను జ్ఞాపకం చేసుకున్నానంటున్నాడు, కన్నీళ్లు తలచుకుని నాకు సంపూర్ణ ఆనందం కలగటానికి నిన్ను చూడాలంటాడు. అవతలవాడు ఏడుస్తుంటే యువతలాడికి ఆనందం కలగటం ఏమిటి? అర్థమవుతుందా? ఇది అక్షరార్థంగా తీసుకుంటే శాడిస్ట్ అంటారు. కానీ ఈ కన్నీళ్ళు
తిమోతి కన్నీళ్ళు పౌలుకి ఆనందం కలుగుతోంది అన్నాడు. ఎందుకు? ఆ కన్నీళ్లు తన బ్రతుకు కొరకు కాదు, ప్రజల రక్షణ కొరకు, ప్రజల రక్షణ కొరకు. ప్రజలను అతడు ప్రేమిస్తున్న తీరును చూచి, అతడు కన్నీరు కారుస్తున్న తీరును చూచి పౌలుకు ఆనందం కలిగింది అన్నాడు. చాలామంది ఇవాళ ప్రేమ విఫలమైందని, తన ప్రేమ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేయబడిందని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళొక్క క్షణం ఆలోచించి అదే ప్రేమ కొరకు పరితపిస్తున్న ఎంతో మంది ఉన్నారు. ఒక ప్రేమికుడు తన ప్రేమను ఒక వ్యక్తి పట్ల వ్యక్తపరిచినప్పుడు ఆ ప్రేమ రిజెక్ట్ అయిందని బాధపడక్కర్లేదు. ఇంకా చాలామంది అనాథలు, పేదలు, విధవలు, రోగులు ఎవరు మమ్మల్ని ప్రేమిస్తారా, ఎవరు మాకు ప్రేమ కనుపరుస్తారా అని అరులు చాచి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన కన్నీరు దేని కొరకైతే ఆనందమో తెలుసునా? ప్రజల రక్షణ కొరకు. యువర్ tears for your people of your country. ఇవాళ మనం దేని కొరకు ఏడుస్తున్నారో గమనిస్తే, దేశం కొరకు ఏడ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ హృదయాంతరంగాల్లో నుండి ప్రజల రక్షణ కొరకు, ప్రజల అంతరంగాల్లో మార్పు కొరకు కన్నీరు కార్చేవాళ్లే నిజమైన దేశ భక్తులు, ప్రేమికులు. దేవుని వాక్యం అంటాడు, నా ప్రార్థనల యందు నిన్ను ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటాను. మన ప్రార్థనల్లో మనం దేనిని జ్ఞాపకం చేసుకుంటున్నాము? హిజ్కియా తన ప్రార్థనలో తను కన్నీళ్లు విడిచినప్పుడు తన భవిష్యత్తు, తన ఆయుష్ కొరకు ఏడ్చాడు. అబ్రహాము దేవుని యొద్ద కన్నీరు కార్చినప్పుడు లోతు కొరకు, ఇష్మాయిలు కొరకు కన్నీరు కార్చాడు. గ్రహించండి, ప్రతివాడు తన కుటుంబం కొరకు, తన వ్యక్తిగతం కొరకు కన్నీరు గారుస్తున్నారు. కానీ తిమోతి నశిస్తున్న ప్రజల కొరకు కన్నీరు కారుస్తున్నాడు. పౌలు నశిస్తున్నటువంటి ఆత్మల కొరకు కన్నీరు కారుస్తున్నాడు. తన సమయమంతా కన్నీరు కారుస్తున్న తిమోతి కొరకు ప్రార్థనలో పౌలు ఎడతెగక గడుపుతూ ఉన్నాడు. ప్రార్థన ఎల్ల వేళలా చేయవచ్చును. మన ఆత్మ ప్రార్థనలో నిత్యము సిద్ధముగా ఉండవలెను. ప్రతి విషయాన నీవు నీ ఆత్మను దేవుని తట్టు ఎత్తి మొరపెట్టుట నేర్చుకోవాలి. నిన్ను చూడాలని రేయింబగలు అపేక్షిస్తున్నాను. రేయింబగలు ప్రార్థిస్తున్నాడు, రేయింబగలు అపేక్షిస్తున్నాడు. నీ యందు ఉన్న నిష్కపటమైన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. పౌలు 2 విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తిమోతిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చింది ఏమిటంటే నిష్కపటమైన విశ్వాసం. తనను జ్ఞాపకం చేసుకుంటే నిర్మలమైన మనస్సాక్షి. నిష్కపటమైన విశ్వాసము, నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలమైన మనస్సాక్షి. పౌలు గారు రాస్తున్న ఈ మాట క్లియర్ కాన్సైన్స్. క్లియర్ కాన్సైన్స్, నిర్మలమైనటువంటి మనస్సాక్షి మరియు నిష్కపటమైన విశ్వాసము. సిన్సియర్ ఫెయిత్. సిన్సియర్ ఫెయిత్. సిన్సియర్ ఫెయిత్ అంటే
ఇంకా అందులో ద్వంద్వత్వం ద్వంద్వత్వము లేదు, ఏకమే, నిష్కపటం, అందులో కపటం లేదు, దానిలో విమర్శకు తావు లేదు, నిందకు తావు లేదు, నిష్కపటం. దేవుడు దాన్ని చూచినప్పుడు నిఖార్సైన విశ్వాసం. పౌలు యొక్క మనసాక్షి క్లియర్ కన్సైన్స్, నిర్మలమైన మనసాక్షి. దానితో దేవుని సేవిస్తున్నాడంట. మన మనసాక్షి మన మీద నేరం మోపుతుంది. తప్పు ఒప్పు అనేది మన మనసాక్షి మనకు తెలియజేస్తుంది. అది నిర్మలంగా ఉండి దేవుని ఎదుట ఆయన్ని సేవిస్తున్నాడు, దేవుని ఎదుట ఆయన ప్రార్థిస్తున్నాడు. మనస్సులో తిమోతిని ఉంచుకున్నాడు. తిమోతిని గుర్చిన ఐడెంటిటీ ఏంటంటే టీయర్స్ ఫర్ పీపుల్ అండ్ క్లియర్ ఫెయిత్, సిన్సియర్ ఫెయిత్. ఇవాళ అలాంటి వాళ్ళు ఉన్నారా? దేవుని పైన విశ్వాసం సడలిపోకుండా నిలబడేటట్లుగా మనం ఉండగలుగుతున్నామా? దేవా, అపనమ్మిక కలుగకుండా నన్ను కనికరించు అనే ప్రార్థన చేద్దాము. తరువాత పౌలు పితృఆచారం అని అంటున్నప్పుడు తన పితరులు ఏ విధంగా దేవుని సేవించారట? నిర్మలమైన మనసాక్షితో. అదే మనసాక్షితో తాను కూడా ఉన్నానని చెబుతూ, నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను ఈ విశ్వాసం మొదట నివసించింది. క్లియర్ ఫెయిత్. ఈ క్లియర్ ఫెయిత్ అనేది 3వ జనరేషన్గా పౌలు తిమోతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తిమోతి తల్లి యూదురాలు, తండ్రి అన్యుడు, గ్రీసు. తండ్రి ఇన్ఫ్లుయెన్స్ పడలా, తల్లి ఇన్ఫ్లుయెన్స్లో పెరిగాడు. ఈ తల్లి ఇన్ఫ్లుయెన్స్లో ఆ తల్లి తన తల్లి ఇన్ఫ్లుయెన్స్లో, అంటే 3 జనరేషన్స్లో లోయి, యునేకే, తిమోతి ముగ్గురు కూడా విశ్వాసం హృదయంలో నివసింపజేయబడిన వారుగా ఉన్నారు. మీరెన్ని తరములుగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఫెయిత్ ఇంపాక్ట్ మీ పిల్లల మీద ఖచ్చితంగా పడుతుంది. మీ విశ్వాసము మీ బిడ్డల పైన ఖచ్చితంగా పడుతుంది. అలాగున నీ బిడ్డలు ఉన్నారా? ఆ విశ్వాసము ప్రవహిస్తున్న విశ్వాసము వలె తరాలుగా వెంబడించింది. అలాగున మన కుటుంబాలు ఉన్నాయా? మొదట అమ్మమ్మ, తర్వాత అమ్మ, తర్వాత తాను. ముగ్గురు బిలీవర్సే, ముగ్గురులో విశ్వాసం ఉన్నది. కనుక ఇది ఇవాళ నీ ఇంట ఇప్పుడు ప్రారంభమైన విశ్వాసం కాదు, ఇది 3 జనరేషన్స్ ఫెయిత్. సహోదరుడా, సహోదరి, నీ పితరులు క్రీస్తుని అంగీకరించినారా? వారు అంగీకరించిన క్రీస్తును నీవు అంగీకరించినావా? బైబిల్ గ్రంథంలో అబ్రహాము, దావీదు ఇలాంటి వారు చనిపోతున్నప్పుడు నేను నా పితరుల యొద్దకు చేర్చబడుతున్నాననే విశ్వాసంతో చనిపోయారు. ఎందుకంటే వాళ్ళు కూడా విశ్వాసం ఉంచినటువంటి వారే. క్రైస్తవ విశ్వాసము తరతరాలుగా మన పితరులను మనం చూడగలుగుతామని. మన పితరుల విశ్వాసంలో లేకపోతే ఎక్కడ చూడగలుగుతాము? అదే పౌలు చెప్తున్నాడు, 3rd జనరేషన్ క్రిస్టియన్ నువ్వు. క్రైస్తవ్యం నీకేం కొత్త కాదు. ఆ హేతువు చేత, నా హస్త నిక్షేపణము వలన, ఆ హేతువు చేత, విశ్వాసమును బట్టి, నాట్ ఫ్రమ్ ద జనరేషన్స్, 3 తరాలను బట్టి కాదు, 3 తరాలుగా కొనసాగుతూ ఉన్నటువంటిదిగా చెప్పబడిన విశ్వాసమును బట్టి
విశ్వాసమును బట్టి నా హస్త నిక్షేపణ వల్ల నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. For this reason I remind you to fan into flame the gift of God. ప్రజ్వలము చేయట, ఫ్యాన్ ఇంటూ ఫ్లేమ్ అంటే అగ్ని ముందు, ఆ మంటల ముందు ఫ్యాన్ పెడితే, గాలి విసిరితే ఏ విధంగా అవి ప్రజ్వలుతాయి, వెలుగుతాయో. ఇదివరకు పొల్లల పొయ్యిలు, కట్టెల పొయ్యిలు, బొగ్గుల పొయ్యిలు ఉండేవి. అవి విసురుతూ ఉంటే, గాలి విసురుతూ ఉంటే అవి మండటం పెరుగుతుండేది, గాలి దాన్ని ఎగదూస్తుండేది, ఆ మంటలను పెంచుతుండేది, ప్రభావవంతంగా చేసేది, వెలుగునిస్తూ ఉండేది. కాబట్టి ఫ్యాన్ టు ఫ్లేమ్, ప్రజ్వలింపజేస్తున్నాడు. అది నీ కృపావరమునదే, అది ప్రజ్వలింపజేసుకోవాలి. నాకు కృపావరాల్లో బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము అనే కృపావరం నా ఎక్స్పీరియన్స్లో దేవుడు నాకు ఇచ్చింది. దయ్యములు వదిలించుట, భాషలు మాట్లాడుట, స్వస్థపరచుట, ఈ విశ్వాసం ఉంచుట, ఇట్లా ఉన్నటువంటి వరాలలో మొట్టమొదటిది కింద నుంచి పైకి వెళ్తే భాషలైతే, పైనుండి కిందకు వస్తే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విజ్డమ్ వర్డ్ అండ్ నాలెడ్జ్ వర్డ్. ఇన్ని వేల ఎపిసోడ్స్ చెప్పడానికి నాకున్న ఆ వరమే కారణం. మీకు విషయం తెలిసిన, నేను ప్రిపరేషన్ మీద ఎక్కువ వెళ్ళను, చాలా వెరీ వెరీ లెస్ నాకున్న దానిలో నుంచి తీసుకొని నేను బోధిస్తుంటాను. అది వరమే. అర్ధగంట సేపు నేను మాట్లాడిన తర్వాత అది దేవుడు నాకు ఇచ్చినది అని నేను గుర్తిస్తాను. నేను ప్రారంభించి మాట్లాడిన తరువాత మాట్లాడుతూ ఉండగా దేవుడు అనేక విషయాలు నా జ్ఞానానికి ఇచ్చి, నా జ్ఞప్తికిచ్చి మాట్లాడిస్తాడు. అది నా వనం. దాన్ని ప్రజ్వలింపజేసుకోవాలి. అక్కడే సాతాను నాకు ఆటంకాలు కలిగిస్తున్నాడు. నేనెక్కడ వ్యర్థంగా ఉండొచ్చో వాటిల్లో సాతాను నన్ను ఏమి ఆటంకపరచడు. నేనెక్కడ దేవుడు నాకు ఇచ్చినటువంటి వరాన్ని ప్రజ్వలింపజేసుకోవాలో అక్కడ వాడు ఆటంకాలు కలిగిస్తాడు. వెరీ క్లియర్. ఇంకో 20 years నా లైఫ్ టైం ఉంటే, 70 కదా బైబిల్లో హెల్దీ ఏజ్, ఇంకో 20 years. ఈ 20 yearsలో భారతదేశానికి ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఒక్క వ్యాఖ్యానం చేసి ఇవ్వాలని, వివిధ సందర్భాల్లో మానవ సమస్యలకు ఒక ఇండియన్స్కి సొల్యూషన్ చూపించాలని నేను ఆశిస్తున్నాను. పౌలు గారు అదే చెబుతున్నాడు, నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయాలని నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. We should not forget. For this reason I remind you to fan into flame the gift of God which is in you already through the laying on of my hands. For God gave us a spirit not of fear but of power and love and self-control. 7వ వచనం అర్థమైతే మన జీవితం మారిపోతుంది. 7వ వచనము అర్థమైతే మీ జీవితం తప్పక మారిపోతుంది. మీరు నిజముగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులైనట్లయితే దేవుడు మీకేమిచ్చాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. దేవుడు ఆత్మనిచ్చాడు. ఏమిటి ఆ ఆత్మ లక్షణములు అనంటే, నాట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ పవర్, నాట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ లవ్, నాట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ఏమిటి కాదట? ఏం కాదు? పిరికితనము కలిగిన ఆత్మ కాదు. ద స్పిరిట్ గివెన్ ఇన్ us, దేవుడు మనకిచ్చిన ఆత్మ పిరికిది కాదు, ధైర్యముతో కూడినటువంటిది.
Are you fearing for your future? It's not the spirit of fear. నీకు ఇవ్వబడిన ఆత్మలో పిరికితనం లేదు, ధైర్యమే. అపోస్తలులకు కలిగిన ఆటంకాలకు పామరులైన వారు కనపరిచిన ధైర్యం సాధారణం కాదు. ఎటువంటి ధైర్యం కనపరిచారు? యాక్ట్స్ 12 అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురు చక్కగా నిద్రపోయాడు. చెరసాలలో సంకెళ్ళు వేస్తే సైనికుల చుట్టూ కూర్చుని కాపలా కాస్తుంటే పొద్దున లేచి చంపేస్తామని హాయిగా నిద్రపోయాడు. ఎందుకని? ధైర్యం. దేవుడున్నాడు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. యేసయ్య స్వయంగా చెప్పాడు, నువ్వు వృద్ధుడు అయిపోతావయ్యా, నీకు ఇష్టం లేని చోట కూడా నిన్ను పట్టుకెళ్తారు అని. కాబట్టి తాను చావడని తనకు తెలుసు. ఇంకటువంటిప్పుడు భయం ఎందుకు? నిద్రపోయాడు. ఏం కాదు పొండి అన్నాడు అంతే. భయం కలిగిన వాడు దైవాత్మ కలిగిన వాడు కాడు. అన్నింటికీ భయం మనకి వాళ్ళ, ప్రతిదానికి భయమే. ఈ భయం, ఫియర్ మస్ట్ బి రిప్లేస్డ్ విత్ ఫెయిత్ అండ్ ఇట్ టర్న్స్ టు జాయ్. నీ భయాన్ని ఎప్పుడైతే నువ్వు తొలగించి విశ్వాసం ఆ స్థలంలో పెడతావో అది ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు అనుమతిస్తే నీకు చింతనిస్తుంది. కనుక దేవుడిచ్చిన ఆత్మ నీకు ఆనందమునిచ్చే ఆత్మే కానీ చింతనిచ్చేటువంటి భయం కలిగించేది కాదు. The Lord will strengthen you. అగ్నిగుండం వారిని భయపెట్టలేదు, సింహాల గుహ వారిని భయపెట్టలేదు. కారణము the Spirit dwells in them. వారిలో నివసిస్తున్న ఆత్మ, వారిలో అనుగ్రహించబడిన ఆత్మలో పిరికితనం లేదు. ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు ఏం చేసేస్తారు, ఆ పిరికితనం లేదు. దేవుని ఆజ్ఞ ఇది, వెళ్ళిపోవటం ఎదరికి. అక్కడ ఏం చెప్పాడంటే 3 విషయాలు చెప్పాడు. పవర్, లవ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఇంద్రియ నిగ్రహం. నీ ఇంద్రియములు, పంచ ఇంద్రియములు అంటారే, నీ వినికిడి, నీ కన్ను, నీ ముక్కు, నీ నాలుక, నీ స్పర్శ, ఇవి నిన్ను శరీరానికి లోబరుస్తూ ఉంటాయి. అందుకే దేవుడు నీకు ఆత్మనిచ్చాడు. ఈ ఇంద్రియములను నిగ్రహము చేయుటకు దైవాత్మనిచ్చాడు. యు కాంట్ కంట్రోల్ యువర్ ఇమోషన్స్. గాడ్ ఓన్లీ కెన్ కంట్రోల్ దెమ్. దేవుడు అక్కడే దాన్ని కంట్రోల్ చేస్తాడు. దేవుని ఆత్మశక్తితో మాత్రమే నీవు శరీర ఇచ్ఛను చంపగలుగుతావు, లేకపోతే లేదు. చాలా పెద్ద పెద్దవాళ్ళు శరీర ఇచ్ఛను చంపలేక నాశనం అయిపోయారు. బైబిల్లోనూ ఉన్నారు, చరిత్రలోనూ ఉన్నారు. ఇంద్రియ నిగ్రహము లేనటువంటి వారు. ప్రిన్స్ డయానా హిస్టరీ నేను చదివాను. చార్లెస్ ఇంగ్లాండ్ రాణి కొడుకు, తర్వాత రాజు కావలసిన వాడు. డయానాని వివాహం చేసుకున్న తరువాత డయానా క్యారెక్టర్ మీద నేను చదివినప్పుడు ఆమెకు ఇంద్రియ నిగ్రహము లేదు. నో సెల్ఫ్ కంట్రోల్. ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనుకుని పొరపాటున తనకిచ్చిన స్వేచ్ఛ, తన వివాహ బంధంలో ఉన్నప్పుడు తనకివ్వబడిన ఆ స్వేచ్ఛ అది దుర్వినియోగం చేసుకొని తన యొక్క ప్రమాణాన్ని వమ్ము చేసి ఆమె తన ఇష్టానుకూలమైన జీవితానికి పరుగులెత్తింది. షీ మిస్డ్ ద మార్క్. ఆమె పాపములో పడిపోయింది, ప్రాణాన్ని కోల్పోయింది చిన్న వయసులో. ఇంద్రియ నిగ్రహం
ఇంద్రియ నిగ్రహం. మైకేల్ జాక్సన్ డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు. ప్రపంచాన్ని ఉర్రూ తొలగించిన వాడు డ్రగ్స్కు అలవాటు పడిపోయాడు, చనిపోయాడు. మైక్ టైసన్ హోలీఫీల్డ్ చెవి కొరికి డిస్క్వాలిఫై అయిపోయాడు. అతని వైఫ్తో అతను సరైన సంబంధాలు లేకుండా అయిపోయాడు. ఇంద్రియ నిగ్రహం లేదు, సెల్ఫ్ కంట్రోల్ లేదు. తన భార్యను కొట్టేసేవాడు. ఆమె కేసు చేసినందుకు తన ఆదాయం అంతా కూడా పోయింది. ఆ తర్వాత అతడు జైల్లో గడిపాడు. ఇప్పుడు రిలీజ్ అయ్యాడు. ట్రంప్ గారికి బెస్ట్ ఫ్రెండ్ కూడాను. తన ఇంద్రియ నిగ్రహం లేకపోవటం వల్ల, తన సెల్ఫ్ కంట్రోల్ లేకపోవటం వల్ల తన జీవితంలో ఎంతో నష్టపోయిన గొప్ప గొప్ప వారిని చూస్తాం. పేర్లు చెప్పుకుంటూ వెళ్తూ కొన్ని వేల మంది ఫెయిల్యూర్ పీపుల్ ఉన్నారు. సత్యం కంప్యూటర్స్ రామలింగం రాజు గారు ఇంద్రియ నిగ్రహం లేకపోవటం వల్ల ఆయన సమస్తాన్ని కోల్పోయిన వాడుగా కనిపిస్తున్నాడు. తన శరీరం తను ప్రేరేపిస్తున్నప్పుడు దానికి ఒప్పక నిగ్రహించుకోవాలి. శరీరాన్ని అపవిత్రపరుచుకోకుండా కాపాడుకోవటంలో వైఫల్యం చెందిన ఎంతో పెద్ద వారు ఉన్నారు. అవమానం పాలైన వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతో గొప్ప బ్రతికి రోడ్డున పడిన దైవ సేవకులు ఉన్నారు. ఇంద్రియ నిగ్రహం, దేవుడు ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం 3 ఇచ్చాడు. ఆ ఆత్మ లక్షణాలు అవి. అందుకే ఏడుస్తున్నాడు పౌలు, తిమోతి ఏడుస్తున్నాడు లోకం కోసం. యేసుక్రీస్తు ప్రభు నిత్యము విచారంగా ఉన్న ముఖమే తప్ప నవ్వినది లేదు. సహోదరుడా, సహోదరి, లోకములో ఉన్న మనుషులను ప్రధానంగా ప్రేమించేటువంటి ఆత్మను దేవుడు మనకిచ్చాడు. శక్తి ఉన్నది ఆత్మలో. దెర్ ఈస్ అ పవర్ ఇన్ ద స్పిరిట్ డ్వెల్లింగ్ ఇన్ యూ. నీ యందు నివసిస్తున్నటువంటి ఆత్మలో ఏమున్నది? శక్తి, గాడ్స్ పవర్ టు ఓవర్కమ్ ఎవ్రీథింగ్. మనుషులను ప్రేమించడానికి దేవుడు మనల్ని పుట్టించాడు. మనల్ని మనం ప్రేమించుకోవటం ప్రారంభమైంది పాపం చేసిన తర్వాత. దేవుడిని ప్రేమించడానికి, ఇతరులను ప్రేమించడానికి దేవుడు నేను ఒక సాధనంగా పుట్టించాడు. ఇది నువ్వు తెలుసుకోవాలి. తిమోతి తెలుసుకున్నాడు. రేపటి వాక్య ధ్యానంలో మిగిలిన విషయాలు ధ్యానిద్దాము. ప్రసార సహకారులు అనుదినము కావాలి. 3వ పర్యాయము మనము బైబిల్ గ్రంథం ముగించుకోబోతున్నాము. నవంబర్ 1కి ముగించాలనేది నా ప్రణాళిక. ఇంకా మనకు సుమారుగా 11 మాసాలు ఉన్నాయి. 5 మాసాలు ఉన్నాయి. 4 అయిపోయినాయి కదా. 11వ మాసం అంటే 6 మాసాలు ఉంటుంది. కనుక ఈ సంవత్సరం నవంబర్కి కంప్లీట్ చేస్తే 50 ఇయర్స్ అవుతాయి నాకు. 4th సైకిల్ యూట్యూబ్లో ఎత్తుకోవాలని, ఇతర లాంగ్వేజెస్ కూడా స్ప్రెడ్ చేయించాలని నేను సిద్ధం అవుతున్నాను. అలాగే లోకల్ పీపుల్ అంతా కూడా ఇది కావాలి మన ఛానల్స్లో. అంటే ఆనాటి ఫైనాన్షియల్ కండిషన్ బట్టి, అప్పుడు దేవుని నడిపింపుని బట్టి ఆలోచిద్దాము. 3వది కంప్లీట్ చేయటం కోసం మీ సహకారం కావాలి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. బైబిల్ 3వసారి కంప్లీట్ చేయటానికి ఫైనాన్షియల్ గ్రేస్ దయచేయండి. మా పని మేము చేస్తున్నాం, మీ పని మీరు చేస్తారు. నమ్మకం దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, వాక్యం విన్న వాళ్ళందరికీ రక్షణ దయచేయను గాక. ఆమేన్.